మీ క్లోజ్ రిలేటివ్స్ కానీ, మీ దగ్గరి బంధువులకి క్యాన్సర్ డయాగ్నోస్ అయినప్పుడు మీరు వాళ్ళకి ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతారు? ఏమి చేయకూడదు? దీని గురించి నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. చాలా వరకు మీరు చూసేది క్యాన్సర్ డయాగ్నోస్ అవ్వగానే మీరు ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఈ ఫుడ్ తీసుకోవాలా, ఇది తీసుకోవద్దు, మనకు గూగుల్‌లో ఇది ఉంది, అక్కడ ఇది చెప్పారు. దీంతో పేషెంట్‌ని చాలా వరకు కన్‌ఫ్యూజ్ చేసి ఇంకా స్ట్రెస్‌కి గురి చేస్తారు. మీరు వెళ్ళి ఎలా హ్యాండిల్ చేయాలా? నేను 4 పాయింట్స్ చెప్తాను. దీని ప్రకారం పేషెంట్‌ని హెల్ప్ చేయొచ్చు. ఒకటి, పేషెంట్‌కి డిక్టేట్ చేసేదానికంటే లిజన్ టు దెమ్. సో, వాళ్ళకి ఏం కావాలి అనేది వాళ్ళు చెప్పినప్పుడు పేషెంట్‌గా వినడం నేర్చుకో. రెండోదొచ్చేసి ఎప్పుడు అందుబాటులో అవైలబుల్‌గా ఉండడం. సో, ఎయిదర్ హాస్పిటల్ తీసుకెళ్లడం కానీ, అపాయింట్‌మెంట్ ఫిక్స్ చేయడం కానీ, వాళ్ళ హాస్పిటల్ బిల్స్ కానీ, ఇంకేమన్నా గ్రోసరీస్, ఫుడ్ ఇవి అరేంజ్ చేయడం, వీటికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం. ఇది వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ హెల్ప్ రాదర్ దెన్ గివింగ్ అడ్వైజెస్. థర్డ్, మనకు ఫుడ్ పరంగా వాళ్ళు ఏది తీసుకోవాలనేది చాలా వరకు కంగారు పడతారు. ఈ ఫుడ్ అనేది మనకు పేషెంట్ ఇష్టానుసారం వెళ్ళాలి కానీ మనం చెప్పింది పేషెంట్ తీసుకోవాలి. సో, పేషెంట్‌గా వాళ్ళు చెప్పేది ఏం తింటారు అనేది చూసుకొని వాళ్ళనే అడగాలి. మీకు ఏం కావాలో చెప్పండి. వాళ్ళకి ఫుడ్ వాళ్ళు అడిగిన విధానంగా ఇవ్వడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫోర్త్ వచ్చేసి మనకు పేషెంట్‌గా వాళ్ళ ఎమోషనల్ బ్యాలెన్స్, వాళ్ళకి ఒకసారి మూడ్ స్వింగ్స్ ఉంటాయి వీటికి. సో, మనం ఈ అడ్వైస్ ఇచ్చేదానికంటే వాళ్ళకి మేము అందుబాటులో ఉన్నాం, వాళ్ళు చెప్పేది వినాలి. సో, ఈ జర్నీలో అంతా మేము చూసేది పేషెంట్‌కి ఎనీ టైం వాళ్ళు చెప్పేది విని, పేషెంట్‌గా విని వాళ్ళు చెప్పింది చేయడం అనేది ముఖ్యం. రాదర్ దెన్ ఇది చేయాలి, అది చేయాలని చెప్పడంతోని ఇంకా పేషెంట్‌కి ఎమోషనల్‌గా మనం అందుబాటులో ఉండాలి.